Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు కేంద్రంలో ఇక సీన్ సితారే. కేంద్రంలో చక్రం తిప్పే నాయకుడిగా చంద్రబాబు నాయుడుకు నిన్నటి వరకు ఉన్న విలువ వేరు. ఇవాళ నుంచి ఉన్న విలువ వేరుగా కాబోతోందా? కేంద్రంలో రాజ్యం చేస్తున్న ఎన్డీఏ సర్కార్లు చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రాధాన్యం పలచబడుతుందా? ఆయన మాట ఏకపక్షంగా చెల్లుబాటు అయ్యే రోజులు అయిపోయినట్టేనా? కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే తెలుగుదేశం బెర్తుల్లో కోత పడుతుందా అనే రకరకాల ఊహాగానాలు ఇప్పుడు సాగుతున్నాయి. తృణమూల కాంగ్రెస్ నుంచి చీలిన 20 మంది ఎంపీలు బేషరతుగా ఎన్డీఏ సర్కార్కు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో కేంద్రంలో చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం మారుతుందా అనే చర్చ కీలకమవుతోంది. 543 సీట్లున్న లోక్సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు కావాలి. ప్రస్తుతం 3వ దఫా నరేంద్ర మోడీ ప్రధానిగా చేస్తున్నారు. గత 2 పర్యాయాలు ప్రభుత్వానికి అవసరమైన పూర్తి మెజారిటీ బీజేపీకే సొంతంగా ఉండేది. అయినా సరే వారు ఎన్డీఏ ప్రభుత్వాన్నే కొనసాగించారు. కానీ 3వ దఫా బీజేపీ బలం 240 దగ్గర ఆగిపోయింది. మిగిలిన ఎన్డీఏ పార్టీలన్నింటిలోకి కలిపి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని తెలుగుదేశమే అతిపెద్ద పార్టీ. అంటే ఎన్డీఏ సర్కార్లో 2వ అతిపెద్ద పార్టీ అన్నమాట. ఆ తర్వాత 12 సీట్లున్న నితీష్ సారథ్యంలోని జేడీయూ 3వ అతిపెద్ద పార్టీ. కూటమిలో ఎంపీలను కలిగి ఉన్న పార్టీలు మరో 11 ఉన్నప్పటికీ కూడా ఈ 2 పార్టీలు గనక ఎన్డీఏ నుంచి తప్పుకుంటే సర్కార్ నిలబడే పరిస్థితి లేదు. అయితే ఇదంతా నిన్నటిదాకా ఉన్న సీన్ మాత్రమే. ఇవాళ పరిస్థితి మారుతోంది. అధికారానికి అవసరమైన బలం దృష్ట్యా 2వ అతిపెద్ద పార్టీ నాయకుడిగా తన స్థానం చాలా కీలకమని చంద్రబాబుకు తెలుసు. మరొక నాయకుడైతే తన మాట కేంద్రం విని తీరాల్సిందే అనే దృష్టికోణంతో వ్యవహరించి ఉండేవారు. కానీ రాజనీతి వ్యూహాలలో దురంధరుడైన చంద్రబాబు నాయుడు కేంద్రంలో తన బలం చాలా కీలకమైనప్పటికీ కూడా కేంద్రంలోని మోడీ నాయకత్వానికి సాగిల పడ్డట్టుగానే విధేయంగానే తొలి నుంచి వ్యవహరిస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఉన్న బలాన్ని వాడుకుంటూ అనూహ్యమైన ప్రయోజనాలను సాధించిన చరిత్ర కూడా లేదు. కేంద్రం ఏది ఇస్తే అదే చాలు అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. 2014లో ఎన్డీఏ భాగస్వామిగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే ఆయన ఇంకాస్త దూకుడుగా ఉండేవారు. ప్రత్యేక హోదా గురించి కొంతకాలం, ప్యాకేజీ గురించి కొంతకాలం, తన అవసరార్థ రాజకీయంలో భాగంగానే అయినా పోరాడారు, గళం వినిపించారు. ఇప్పుడు అదేమీ లేదు. కేంద్రం ఇస్తున్న నిధులు సాయమో రుణమో కూడా ప్రజలకు క్లారిటీ లేని రీతిలో వ్యవహారాలు సాగిపోతున్నాయి. చీమ చిట్టుక్కుమన్నా సరే మోడీ నాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తిస్తూ కీర్తించడంలోనే చంద్రబాబు రోజులు గడుపుతున్నారు. 2వ పెద్ద పార్టీగా తన మీద డిపెండ్ అయిన ప్రభుత్వం పట్ల అంత విధేయత ఉంది. ఇప్పుడు తృణమూల్ చీలిక వర్గం ఎన్డీఏకు మద్దతుగా నిలుస్తున్నందున చంద్రబాబుకు కేంద్ర సర్కార్ ఇదివరకు ఇచ్చిన విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగని దూరం పెడతారని అనలేం. కానీ విలువ తగ్గించిన సంకేతాలు పంపకుండా ఉంటారా అనేది సందేహం. కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం బెర్తలకు గండం ఉందా అనే అనుమానాలున్నాయి. ఏపీకి విడుదల కావాల్సిన అనేక నిధుల విషయంలో ఇప్పుడు అలసత్వం చూపిస్తారా అనేది కూడా మరో సందేహం. మరి చంద్రబాబు నాయుడు ఈ పరిస్థితుల్ని ఎలా చక్కబెడతారో చూడాలి.